In AVNIT, cybersecurity department curriculum is designed to provide students with strong basic knowledge, special knowledge regarding the ethical hacking, cyber security, cloud security, and cyber laws like that. We have entire things, whatever the required the cyber security students. So whenever you want to learn that AI, you can settle that anywhere. హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. మన హైదరాబాద్లో ఏవిఎన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్ కాలేజ్లో ఉన్నాను. మన హైదరాబాద్లో 21 ఏకర్స్ క్యాంపస్, ఇలాంటి బ్లాక్స్ ఒక 4 ఉన్నాయి. అండ్ సిఆర్టీ ప్రోగ్రామ్స్ కావచ్చు, అండ్ 17 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ కావచ్చు, ఎవ్రీథింగ్ టాప్ నాచ్ కాలేజ్కి అయితే మిమ్మల్ని తీసుకొచ్చాను. సో ఇంజనీరింగ్ చదవాలనుకున్న వాళ్ళ స్టూడెంట్స్కి ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పొచ్చు. సో ప్రస్తుతం మనం సైబర్ సెక్యూరిటీ ల్యాబ్లో ఉన్నాము. అండ్ అందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో సైబర్ థ్రెట్స్ కావచ్చు, సైబర్ క్రైమ్స్ కావచ్చు ఎలా పెరిగిపోతున్నాయో. అండ్ ఫ్యూచర్లో టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ సైబర్ క్రైమ్స్, సైబర్ థ్రెట్స్ అనేవి ఉంటాయి. సో వాటిని కాపాడడానికి వచ్చిన కోర్స్ సైబర్ సెక్యూరిటీ. అండ్ ఫ్యూచర్లో బోల్డ్ అనే ఆపర్చునిటీస్ ఉంటాయి సైబర్ సెక్యూరిటీ కోర్స్ చేసిన వాళ్ళకి. సో ల్యాబ్స్ చూసారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసారు, అండ్ ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు AVNIT. సను మనతో పాటు డాక్టర్ రావు గారు ఉన్నారు, HOD ఆఫ్ సైబర్ సెక్యూరిటీ. ఈ మధ్య కాలంలో సైబర్ సెక్యూరిటీ కోర్స్ అనేది చాలా డ్రాస్టిక్గా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ బెటర్ ఫ్యూచర్ కోసం ఈ కోర్స్ని యాప్ చేసుకున్నారు. సో ఇందులో ఉన్న ఫ్యూచర్ జాబ్స్ కానీ ఆపర్చునిటీస్ కానీ ఏంటో అడిగి తెలుసుకున్నాం. హలో సార్, ఎలా ఉన్నారు? బాగున్నా మ్యామ్. సో యూజువల్గా ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ అనేది కూడా ఒక మంచి కోర్స్ అయిపోయింది, చాలా మంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు స్టూడెంట్స్. సో ఏంటి సార్ ఈ కోర్స్ యొక్క ఉద్దేశం ఏంటి, అండ్ ఫ్యూచర్లో ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి? Today's, if you observe everywhere, you are listening the two terms. One is cyber threats and cyber crime. Okay, how we are protect our data. Next, how we are protect our things from the hackers or other opponent persons. That is the known with the help of cyber security. Next, cyber security is the one of the most fastest growing technology and field in one. Because of whatever the everywhere you are listening cyber crime. So to avoid that one, everyone knows the basics regarding cyber security, how we protect our assets, digital assets, our network, or everything like that. సో మన AVNITలో ఎటువంటి ట్రైనింగ్ ఇస్తున్నారు? కోర్స్ కరికులం కావచ్చు, సిలబస్ కావచ్చు, కొత్తది కాబట్టి చాలా మందికి డౌట్స్ ఉంటాయి, ఎలా ఇన్కార్పొరేట్ చేశారు సిలబస్ అని, ఎలా టీచ్ చేస్తున్నారు అని ఫ్యాకల్టీ. In AVNIT, cyber security department curriculum is designed to provide students with strong basic knowledge and special knowledge regarding the ethical hacking, cyber security, cloud security, and cyber laws like that. We are provided the entire things, whatever the required the cyber security students. ఫ్యూచర్లో స్టూడెంట్స్కి ఒక 4 years తర్వాత ఎటువంటి ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తారు సార్ ఈ సైబర్ సెక్యూరిటీ? With increasing lot of cyber threats, cyber crimes, and digital transformation, there is a lot of opportunity for cyber security professionals like network security engineers, ethical hackers, digital forensic experts, and system operations cyber security center analyst and cyber security analyst. So there is a lot of career opportunity in cyber security for everyone. ప్రస్తుతం మనం AVNIT AML ల్యాబ్లో ఉన్నాము. అండ్ AML HOD జయరామ్ గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు కోర్స్ ఎలా ఉంటుంది, ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎటువంటి ట్రైనింగ్ ఇస్తున్నారు అనేది తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? Fine, madam. సో యూజువల్గా AML అనేది కొత్త కోర్స్ కాబట్టి మన AVNITలో ఎటువంటి కరికులం సిలబస్ ఇంక్లూడ్ చేశారు, ఎంత ఈజీగా స్టూడెంట్స్కి ట్రైన్ చేస్తున్నారు? సో AML అనేది 2020లో స్టార్ట్ చేశారు మేడం. ఫ్రమ్ 2020 ఆన్వర్డ్స్ we are giving that all the labs are with that high-end equipment as well as all the AI tools we are using for the students training. In that one we are giving that hackathons and poster presentation, paper presentations, as well as we are conducting that hackathons for the students also for exposure of the technologies. ఓకే, సో ఇది న్యూర్ టెక్నాలజీ కాబట్టి ఎక్కువగా థియరీ కంటే ప్రాక్టికల్స్ ఉంటే ఇంకా మంచి స్కిల్స్ నేర్చుకుంటారు కదండి సార్. సో ప్రాక్టికల్స్ కానీ, హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ కానీ, ఇండస్ట్రియల్ విజిట్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే ఎవ్రీ సెమిస్టర్ we are conducting hackathons తో పాటు presentations ఉంటాయి, as well as the projects also implementing that one. That projects also they are exposed that one students. That technology you are giving that outside they are participating in the paper presentations also. They are getting the new technologies. సో AML కోర్స్ తీసుకుంటే స్టూడెంట్స్ ఫ్యూచర్లో ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి వాస్ట్గా? ఇప్పుడు కంపెనీస్, ఆల్మోస్ట్ ఆల్ ద కంపెనీస్ ఆర్ ఇన్వెస్టింగ్ ద బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్ దట్ AI infrastructure. So they are investing the amount, they are creating the job opportunities for that AI graduates. So plenty of opportunities are there. A company investing billions of dollars in that company in AI infrastructure, they are creating millions of
graduates opportunities. ఎస్ డెఫినెట్లీ. సో అయితే సార్ యూజువల్గా ఏఎంఎల్ నేర్చుకున్న తర్వాత చాలామందికి డిగ్రీ కాకుండా ఇప్పుడు స్కిల్ బేస్డ్ జాబ్సే వస్తాయి ఫ్యూచర్లో అని విన్నాం కదా. సో స్కిల్స్ ఎలా నేర్పిస్తున్నారు? సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవన్నీ కూడా వీళ్ళకి ఇన్కార్పొరేట్ చేయాలి ఫస్ట్ ఇయర్ నుంచి. సో ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఓకే, కాలేజీలో సిఆర్టీని ఒక ట్రైనింగ్ అనేది ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ వీఆర్ ఎస్టాబ్లిష్ ఫర్ ఆల్ ద సెక్షన్స్ అండ్ ఆల్ ద ఇయర్స్. సో సిఆర్టీ is one of the part of the curriculum, and as well as also verbal and communication skills also it is a part of the curriculum. We are including that one. CRT weekly 3 hours we are established from that one. Gradually third year final year వచ్చేసరికి most of the company based trainings also we are providing that. సో ఓవరాల్గా ఏఎంఎల్ కోర్స్ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే అందులోనూ ఏవిఎన్ఐటీలో ఎటువంటి ఆపర్చునిటీస్, ఎటువంటి సజెషన్స్ మీరు ఇస్తారు ఒకవేళ చూస్తున్న స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ బయట చూస్ ఏవిఎన్ఐటీ? ఓకే, పేరెంట్స్కి స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే నౌ ఇట్ ఈస్ ఏ ఎగ్జైటింగ్ వరల్డ్ ఆఫ్ ఏఐఎంఎల్. ఎస్, every field is AM is there. AML is a not specifically for the computer science. Everywhere is there. It is a logistics part of is there. In that Swiggy, Zomato also we are using that AI. In that agriculture field also we are using everywhere. Whenever you want to need that any specific domain, health care and insurance companies, banking system, everywhere we are under the control of AI. సో అది నేర్చుకున్న వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్. Yes, definitely. You can settle that anywhere. So whenever you want to learn that AI, it is a giving that career for that next to 10 to 20 years life is there. ఓకే, సో అందులోనూ సిఆర్టీ ప్రోగ్రామ్ ద్వారా ఫస్ట్ నుంచే మనకు ఆ కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ అన్నీ నేర్పిస్తున్నారు కాబట్టి ఏఎంఎల్ అనేది న్యూ కోర్స్ కాబట్టి మన ఏవిఎన్ఐటీలోనే జాయిన్ అయితే ఇంకా సూపర్ బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. From first year onwards we are full-fledged planning for that how they can be getting all the opportunities as well as a skills also. ఏవిఎన్ఐటీలో సివిల్ ఇంజనీరింగ్ హెచ్ఓడి డాక్టర్ ఎంవి కృష్ణారావు గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు కోర్స్ ఎలా ఉంది, ట్రైనింగ్ ఎలా చేస్తారు అనేది తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. సో యూజువల్గా సివిల్ ఇంజనీరింగ్ కోర్స్ అనేది మన ఏవిఎన్ఐటీలో ఎలా ఉంటుంది, ట్రైనింగ్ ఎలా ఇస్తున్నారు? సివిల్ ఇంజనీరింగ్ గురించి చెప్పాలి అంటే సివిల్ ఇంజనీరింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మదర్ ఇంజనీరింగ్. ఇట్ వాస్ ద ఫస్ట్ ఇంజనీరింగ్. అవును. ఇట్స్ ఆల్సో కాల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్. ఎస్. As long as the human race exists on this surface of the earth, the role of civil engineering cannot be ruled out. So there are no dearth of opportunities in the field of civil engineering. Coming to the training at AVNIET, our visionary management, right from the inception of this institute, it shows their vision and the importance given to the core branch. At AVNIET, we have the students from various parts of Telangana, and all the parents are not educated. So our main focus will be on the regularity and punctuality and the discipline of the students, firstly. When there is discipline, education automatically follows. At AVNIET, we believe that discipline and punctuality will lead to success in professional as well as personal life. That's our belief. So we, the staff members at Department of Civil Engineering, focus on the students' discipline and their regularity, first of all. Then we teach them the concepts of civil engineering based on which they can build their careers. Once the foundation is strong, we can build any number of floors. Definitely. Here, we train the students in various softwares that are required for the design of the structures. We train them in a way that they can work in design organizations as structural engineers, they can work in sites as site engineers, and as well, they can also excel as quantity surveyors and arbitrators. There are number of opportunities in the field of civil engineering in which our students are trained at AVNIET. AVNIET మెకానికల్ ఇంజనీరింగ్ హెచ్ఓడి డాక్టర్ నర్సయ్య గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు మెకానికల్ ఇంజనీరింగ్ కోర్స్ కానీ ట్రైనింగ్ కానీ మన ఇన్స్టిట్యూట్లో ఎలా ఉందో తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్. బాగున్నారా? ఎస్, నేను కూడా బాగున్నాను. సో యూజువల్గా మెకానికల్ ఇంజనీరింగ్లో మన ఏవిఎన్ఐటీలో స్పెషాలిటీ ఏంటి, ఎటువంటి ఎక్విప్మెంట్ కానీ మిషనరీ కానీ, అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది?
యాక్చువల్గా మెకానికల్ ఇంజనీరింగ్ ఏవిఎన్లో మాది అటానమస్ మేము. మా సిలబస్ స్టార్టింగ్ నుంచి కూడా ఒకే కత్తికి రెండు పదునులు, టూ సైడ్ పదును ఉంటాయి కదా, అట్లా ప్లాన్ చేసాము. వీ హ్యావ్ టేకెన్ ది గైడెన్స్ ఆఫ్ అకాడమిషియన్స్ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్, అల్యూమినీస్. ఇండస్ట్రీకి ఏం కావాలి, ఏం కోరుకుంటున్నారు, బయట అసలు ఎట్లా ఉంది అనేది స్టడీ చేసిన తర్వాత ఫస్ట్ ఇయర్లోనే మేము పైథాన్ ప్రోగ్రామింగ్ కానీ, పైథాన్ ల్యాబ్ కానీ, సి లాంగ్వేజ్ అన్ని టీచ్ చేస్తున్నాం. ఒకవేళ ఇంట్రెస్ట్ ఎవరైనా స్టూడెంట్స్ అటు సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే అటు వెళ్ళడానికి. ఇక్కడ థర్డ్ ఇయర్ నుంచి కూడా మేము మళ్ళీ యాన్సిస్, ప్రోయి, ఆటో క్యాడ్, సిఎఫ్డి అన్ని ట్రైన్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ R&D ల్యాబ్లో మాకు ఆటోమేషన్, రోబోటిక్స్, 3D ప్రింటింగ్ వంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆ ఫెసిలిటీస్ యూజ్ చేసి మనం మెకానికల్ పిల్లల్ని ఆర్టిఫిషియల్ హార్ట్ కూడా తయారు చేసే దిశగా మేము ట్రైన్ అప్ చేస్తున్నాం. సో మంచి అంటే ఫ్యూచరిస్టిక్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అంటే ప్రిపేరింగ్ ది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అట్లా. ఇంకా ఈ సిఎఫ్డి, ఆన్సిస్, ఆటో క్యాడ్ ఇవి యూజ్ చేసి వాళ్ళు అక్కడ మెకానికల్ ఇండస్ట్రీ సైడ్ కూడా వెళ్ళొచ్చు. అట్లా కాకుండా మేము వీఆర్ గివింగ్ ది గేట్ కోచింగ్ ఆల్సో. మిడ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటప్పుడు వాళ్ళకి గేట్ పేపర్స్ నుంచి వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్, ఐఏఎస్ క్వశ్చన్స్ అన్నీ ఇచ్చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం. వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్, గవర్నమెంట్ సెక్టార్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఆ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం. క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి, క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉంటుంది, అన్ని ట్రైనింగ్ ఇస్తున్నాం. ఓకే. సో ఓవరాల్ గా ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ చేస్తున్నారు మెకానికల్ ఇంజనీర్స్ అయితే మన AVNIT ఇండస్ట్రీ రెడీ ఇంజనీర్స్. ఓకే సార్. సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ AVNIT లో ఉన్న వాళ్ళు మనతో పాటే ఉన్నారు. అసలు సివిల్ ఇంజనీరింగ్ కోర్స్ ఎందుకు తీసుకున్నారు, ఎటువంటి ట్రైనింగ్ AVNIT లో ఇస్తారనేది తెలుసుకుందాం. హాయ్ మా, మీ పేరు? తన్మయ్. ఎక్కడి నుంచి తన్మయ్? సికింద్రాబాద్ నుంచి. సో AVNIT లో ఎందుకు జాయిన్ అయ్యావు, అండ్ సివిల్ ఇంజనీరింగ్ కోర్స్ ఎందుకు తీసుకున్నావు? సివిల్ ఇంజనీరింగ్ పర్సనల్ ఇంట్రెస్ట్తో చూస్ చేసుకున్నాను. అండ్ AVN కాలేజ్లో ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే ఇందులో లైక్ స్టాఫ్ కానీ, మన ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఓకే. సో దానివల్ల సో ఇప్పుడు ఏ ఇయర్? ఇప్పుడు సెకండ్ ఇయర్. సో ప్రాక్టికల్స్ కానీ, హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ కానీ ఇవన్నీ చేయిస్తున్నారు. ఎటువంటి ఆపర్చునిటీస్ వాళ్ళు కల్పిస్తున్నారు మీకు? మాకు వర్క్ షాప్స్ ఉంటాయి. ఓకే. అండ్ ల్యాబ్స్లో అన్నీ మేమే టెస్ట్ అండ్ స్పెసిమెన్స్ అన్నీ మేము చేసుకుంటుంటారు. సో మంచి ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. క్యాంపస్ గురించి ఏమంటే 21 acres ఆఫ్ క్యాంపస్ కదా, ఎలా అనిపిస్తుంది? క్యాంపస్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ సీట్ వచ్చినప్పుడు అయితే ఇంత పెద్ద కాలేజ్ వచ్చింది, క్యాంపస్ కూడా చాలా బాగుంది, మంచి ఎన్విరాన్మెంట్ మంచిగా అనిపించింది. ఓకే. సో నీ పేరమ్మా? సాత్విక. సో యూజువల్గా చాలా తక్కువ మంది అమ్మాయిలు సివిల్ ఇంజనీరింగ్ యాప్ చేస్తారు. కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఫ్యూచర్ మొత్తము సివిల్ ఇంజనీర్స్ కొరత కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బిల్డింగ్స్ కానీ అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రియల్ ఎస్టేట్ వెంచర్స్ ఇవన్నీ. సో ఎందుకు చూస్ చేసుకున్నావు సివిల్ ఇంజనీరింగ్, అండ్ AVNలోనే ఎందుకు చూస్ చేసుకున్నావు? ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మాకు ఒక లైక్ ఎగ్జాంపుల్ లాగా అనిపించాయి. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాగా మేము కూడా సివిల్ కన్స్ట్రక్షన్ చేయాలి, డ్యాన్స్, మేజర్ ప్రాజెక్ట్స్ అని చెప్పి సివిల్ మేనేజ్. ఓకే. సో క్యాంపస్ ఎలా అనిపించింది, అండ్ లెక్చరర్స్ కానీ వీళ్ళు ఎలా ఉంటుంది? లెక్చరర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, సపోర్ట్ చేస్తారు. ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలా మార్క్స్ గెయిన్ చేయాలి అని చెప్పి చాలా టీచ్ చేస్తారు. ఓకే. సో ఈ కాలేజ్లో వచ్చిన తర్వాత ఎటువంటి ఫీల్ ఉంది, అంటే ఎన్విరాన్మెంట్ కానీ, స్టూడెంట్స్, తర్వాత సీనియర్స్ వీళ్ళంతా ఎలా అనిపించు? కాలేజ్ చుట్టూ సరౌండింగ్స్ లో గ్రీనరీ అంటే మనకి ప్రెజెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఇంకా కాలేజ్ గురించి అయితే ఫ్రెండ్స్, ఫ్యాకల్టీ అందరు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఇంకా మంచి ప్రాబ్లమాటిక్ గా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అలా చేస్తారు. ఓకే. సో ఫైనల్లీ ఎవరైనా ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ సివిల్ ఇంజనీరింగ్ తీసుకోవాలి అనుకున్న స్టూడెంట్స్కి AVNITలో జాయిన్ అయితే ఏమని సజెషన్ చేస్తారు? ఏమని సజెస్ట్ చేస్తామంటే వీ హ్యావ్ పర్ఫెక్ట్ ప్రొఫెసర్స్ హియర్. దే టీచర్స్ వెరీ వెల్. మనకు చాలా బాగా చెప్తారు. ఎలా అంటే ఇఫ్ ఇన్ కేస్ మనకు అర్థం కాలేదు అంటే దే ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఆర్ వే. ఓకే. సో నాట్ ఓన్లీ దట్, ప్రాక్టికల్ గా కూడా మాకు అన్ని ల్యాబ్స్ ఫెసిలిటీస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి కాబట్టి వీ కెన్ లెర్న్ ఎవ్రీథింగ్ హియర్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్. సో ఇంట్రెస్టెడ్గా ఉన్న సివిల్ ఇంజనీర్ స్టూడెంట్స్, ఆస్పిరెంట్స్ అందరూ డెఫినెట్లీ AVNIT వచ్చి జాయిన్ అవ్వచ్చు, బికాస్ దీస్ ఆర్ ద హ్యాపీయెస్ట్ స్టూడెంట్స్ హు ఆర్ స్టడీయింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఇన్ AVNIT. థ్యాంక్ యూ సో మచ్.